దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ స్తోత్రం, వందనాలు. దేవుని నామమునకు స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 22వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. మన జీవితంలో గతము అనేది గుర్తుకు చేస్తున్నప్పుడు గుండెల్లో కొన్ని గాయాలు ఉంటాయి, మనుషుల మాయలు ఉంటాయి. కానీ భవిష్యత్తు అనేది ఆలోచించినప్పుడు, అంటే గుర్తు చేసుకునుట, ఆలోచించుట, ఇవి రెండింటిలో మనం చూసినప్పుడు గుర్తు చేసుకుంటే బహుశా కొన్ని సంతోషకరమైనవి అయితే ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుంది. అయితే ఆలోచించేవి ఒకవేళ అంటే ఆలోచించేది భవిష్యత్తు కోసము, గుర్తు చేసుకునేది గతము కోసము. ఇవి రెండు, గతము అనేది గుణపాఠం నేర్పించినప్పుడు భవిష్యత్తు అనేది ఏ పాఠం నేర్పించబోతుందో శ్రద్ధ కలిగి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే, ఏ రోజున మన జీవితాల్లో ఇది సత్యము అని మనము కనుక్కోవాలి అంటే ఎప్పటికీ కూడా సత్యము అనేది అడుగుతూ ఉండాలా, వెతుకుతూ ఉండాలా. దాని వెనుక నీవు ప్రయాసపడి పరీక్షించి పరిశోధించి పరిశీలించి తెలుసుకోవాలి. ఇదే జీవితకాలము. అందుకే దేవుడు చెప్తాడు, నేను యెహోవానని గ్రహించి. ఏ రోజున అయితే నీవు నేను దేవుణ్ణి గ్రహించగలుగుతామో, దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతామో, దేవుని ప్రణాళికలు గుర్తెరగగలుగుతామో, మన జీవితాలు దేవునికి అంగీకారములుగా ఉంటాయి. ఈ రోజున మనము అటువంటి వాక్యము నేర్చుకుందాం. అంటే ఎక్కడ చూసినా రెండు గుంపులు ఉంటాయి, ఎక్కడ చూసినా రెండు జాతులు ఉంటాయి, ఎక్కడ చూసినా రెండు తెగలు ఉంటాయి. మొదటి గుంపు, చివరి గుంపు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే ఆది, నేనే అంతము, నేనే మరణము, నేనే పునరుద్ధానము, నేనే జీవము అని చెబుతూ, అంటే ఆయనే సమస్తము అయ్యున్న దేవుణ్ణి మనము గ్రహించాలి అంటే ఒక జీవిత కాలం మటుకు మన జ్ఞానం సరిపోతుందా, మన అనుభవం సరిపోతుందా, మనకి ఉన్న అవగాహన సరిపోతుందా అంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు, నా జీవితాన్ని మలిచిన దేవుడు, నాలో కార్యము ఆరంభించిన దేవుడు, ఆ కార్యానికి ముగింపు పలికే దేవుడు ఆయన దేవుడు. ఆ దేవుని కోసము ఈరోజు మనం నేర్చుకుంటున్నాము రెండు విషయాలు. మొదటిది మనము గ్రహించగలిగేది, రెండవది మనము గ్రహించలేనివి. గ్రహించగలిగేవి మనకు అర్థం చేసుకునేవి, గ్రహించలేనివి అర్థము కానివి. అంటే మనకి చాలా విషయాల్లో అర్థము చేసుకునేది అనే కంటే అర్థము కానివే ఎక్కువ ఉన్నాయి. ఆ సందర్భంలో అర్థము కాని విషయాల కోసము ఏ రోజునైతే ప్రయత్నం చేస్తావో దానివల్ల ప్రయాసం మిగులుతుంది. అయితే అర్థమయ్యే జ్ఞానం కోసం దేవుణ్ణి అడుగుతావో దేవుడు నీకు నాకు శక్తిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచనలను ఇస్తాడు. దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. కారణము ఆయన దేవుడు కనుక. ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాము. ఈరోజు వాక్యము, వాగ్దానము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. మరణము యొక్క బలము పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. ముళ్ళు అని రాశారు. ఎక్కడ రాస్తున్నాడు, ఏ సందర్భంలో రాస్తున్నాడు పౌలు గారు మనం చూసినప్పుడు, క్షయమైనది అక్షయమైనది అని రెండు చెబుతూ, మరణము పునరుద్ధానము అని ఈ 15వ అధ్యాయం అంతా మాట్లాడుతూ, ఈ క్షయమైన దానికోసము, అక్షయమైన దానికోసము, మరణం అయ్యే దానికోసము, జీవం అయిన దానికోసము, ఆ విధముగా అపజయము, విజయము. కనుక విజయమందు మరణము మింగివేయబడెను అని లేఖనాన్ని వివరిస్తూ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, అంటే నీ మరణానికి ఆ ముళ్ళు, ఆ బలము ఏంటి అని చెబుతూ, మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. అయితే
క్రీస్తు యేసు ప్రభుల ద్వారా మనకి జయము కలుగుతుంది, దేవునికి మహిమ కలుగును గాక అంటూ, కనుక ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు అని ఇక్కడ చెప్పబడింది. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ నేను చదువుతున్నాను. 1 Corinthians chapter 15 verses 56. The sting of the death is sin. మరణము యొక్క ముళ్ళు అంటే ద డెత్, ఆ మరణానికి బలము లేకపోతే ముళ్ళు పాపము. అండ్ ద పవర్ ఆఫ్ ద సిన్ ఈస్ ద లా. ఆ పాపానికి బలము దేని వలన చేకూరుతుంది? ఆ యొక్క ధర్మశాస్త్రమును బట్టి. ఇంకొకటి చూస్తే సిన్ ఈస్ ద స్టింగ్ దట్ రిజల్ట్స్ ఇన్ డెత్. అంటే ఈ పాపము అనేది ముళ్ళుగా ఆ యొక్క రిజల్ట్, ఆ యొక్క దాని వలన మనం పొందుకున్న జీతము, పొందుకోబోతున్న జవాబులు, పొందుకోబోతున్న ఫలితము ఏంటనగా మరణము. అండ్ ద లా గివ్స్ ఇట్స్ పవర్. అంటే దానికి, ఆ సిన్ కి, ఆ పాపానికి బలము ఇస్తుంది ధర్మశాస్త్రము. ఎలాగా? మనము ఈ వాక్యాలు నేర్చుకోవడానికి సింపుల్ గా మనము ఈ విధముగా ఆలోచన చేస్తే, మొట్టమొదట ధర్మశాస్త్రము అన్న వెంటనే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రము, రెండు యేసుక్రీస్తు. కనుక ధర్మశాస్త్రము మోషే ద్వారా, అయితే క్రీస్తు యేసు ప్రభుల ద్వారా కృప అనుగ్రహించబడింది. సో ఇప్పుడు మనం కాంటెక్స్ట్ లోనికి వెళ్తే, ధర్మశాస్త్ర సంబంధులు విశ్వాసము విషయమైన సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. కనుక మనము ఆలోచించే విధానము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. కారణం ఏంటంటే, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించి, అనగా అన్నింటిలో సూపర్ అండి, కానీ అబద్ధము ఆడే బలహీనత ఉంది అంటే అన్నీ కొట్టివేయబడి. అంటే ఏది నిజం ఇప్పుడు? అంటే మనలో చిన్న బలహీనత ఉన్నా కూడా, అంటే ఒక తెల్లటి పేపర్లో చిన్న మచ్చ ఉంటే చాలు, అందరూ ఆ మచ్చనే చూస్తారు, కానీ రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ ద వైట్. ఆ మిగిలి ఉన్న భాగం అంతా తెల్లగా ఉంది అన్నది ఎవరికి అవసరం? వాళ్ళకి కావలసింది ఆ చిన్న మచ్చ మాత్రమే. కనుక చాలా విషయాల్లో ఆ చిన్న మచ్చ చాలు, ఆ తెల్లటి షర్టు వేసుకోకుండా ఆ డాగు, ఆ మచ్చ, ఆ మరక, లేకపోతే ఆ ఏదైతే ద స్పాట్ విచ్ ఫోకసెస్ ద పీపుల్, అంటే ఆ రెస్ట్ ఆఫ్ ద బాటిని చూడు, ఆ మచ్చని మాత్రమే గుర్తించే ఈ సమాజంలో ఆ మచ్చే ముళ్ళుగా మారి మరణముగా మారుతుంది. అయితే 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 ఒక్కసారి ఈ మచ్చని మూడు రకాలుగా తీయొచ్చు. ఒకటి, వాష్ చేసి, అంటే శుభ్రపరిచి మచ్చ పోవచ్చు కొన్నిసార్లు, లేకపోతే కొత్తది దాన్ని కట్ చేసి కొత్తది అతుకు వేయడం వల్ల మచ్చ పోతుంది, కానీ అతుకుగానే ఉంటుంది. మూడవది, ఆ మచ్చ ఉన్నదాన్ని తీసివేసి కొత్త వస్త్రాన్ని తీసుకోవడం. చాలా విషయాల్లో అందుకే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటాడు. పాతవి గతించెను అనగా ధర్మశాస్త్రము మూడు రకాలుగా ఈ మచ్చతో డీల్ చేసింది. ధర్మశాస్త్రము పాపాన్ని తీసివేలా, అయితే ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో, అంటే పాపము చేసిన వాడు మనిషి, కానీ బలైపోయింది ఇన్నోసెంట్ యానిమల్, నిర్దోషమైన ఆ జంతువు, నోరు లేని ఆ మూగ జీవి, ఈ మనిషి పాపము నాకు పరిహారముగా నేను బలిని కోరను కనికరము. ఎప్పుడైతే ఆ యానిమల్ ఆ మరణంలో కొట్టుకుని చచ్చిపోతుందో, దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు, ఆ యానిమల్ కి కనికరాన్ని చూపిస్తున్నాడు. కనుక నీ పాపములు నెంబర్ 1 రక్తముల ద్వారా శుద్ధి చేయబడుతున్నాయి, కానీ పాపము కప్పబడుతుంది. ఎందుకనంటే అది ఒప్పుకోవటం లేదు, కప్పుకుంటున్నావు. ఉదాహరణకి ఒక అగ్ని, నిప్పు, అది నిప్పు లోపల ఉంది, కానీ బూడిద పైన అలుముకుంది. నివురు గప్పిన నిప్పు అంటే లోపల అది అక్కడే ఉంది, కానీ పైన బూడిది కనబడుతుంది. పైకి నీకు ప్రశాంతంగా ఉంది, కానీ లోపల ఊబి ఉంది. అంటే లోపల ఉన్న అది సెప్టిక్ చేస్తుంది మనిషిని. అంటే మన జీవితాల్లో ఆ లోపల దాచుకున్నదే ఒకానొక రోజున వెలికి తీయబడుతుంది. అది ముళ్ళుగా నీ మొత్తం దేహాన్ని నాశనం చేస్తుంది. ఇక మూడవది, ధర్మశాస్త్రం చేసేది. ఖచ్చితముగా ధర్మశాస్త్రమునకు సమయము ఇవ్వబడింది. దేని కొరకు అనగా తీర్పు జరిగేంత వరకు. ఆ తీర్పు దినమున ధర్మశాస్త్రము నేరమును ఆరోపించినప్పుడు, ఇవి అన్నీ నువ్వు ఓకే, బట్
యు ఆర్ గిల్టీ డ్యూ టు దిస్. ఈ కారణము చేత నీవు దోషిగా ఎంచబడుతున్నావు అని ద ఫైనల్ జడ్జ్ నీకు తీర్పు తీర్చబడుతుంది. అనగా ఈ తీర్పుని మనం తప్పించుకోవాలి అంటే ధర్మశాస్త్రమునకు ఉన్న బలము తీర్పు తీర్చబడుతుంది. మరి తీర్పుని కొట్టివేయాలి అంటే ధర్మశాస్త్రము కాదు, క్షమాభిక్ష, దయను నీకు చూపించాలి, నీకు కనికరమును చూపించాలి. నిన్ను అంటే నీ స్థానంలో ఇంకొక వ్యక్తికి శిక్ష వేయుట, నీకు బదులుగా ఇంకొక వ్యక్తి ఆ పరిహారమును చెల్లించుట, నీకు బదులుగా నీకు పడిన శిక్షా విధి, ఇంకా చెప్పాలి అంటే రద్దు చేయబడుట, కొట్టివేయబడుట. అంటే 3 రకాలు. ఒకటి, ఆ శిక్షా విధి వేరొకడు అనుభవించాలి, ఆ జరిమానా వేరొకడు కట్టాలి. మూడవది, నీ మీద విధించబడిన శిక్షా విధి కొట్టివేయబడాలి, రద్దు చేయబడాలి. అంటే ఈ మూడింటిని నెరవేర్చగలిగేవాడే నిన్ను శిక్షలోంచి తప్పించగలడు, తీర్పులోంచి తప్పించగలడు. అంటే ఈ ధర్మశాస్త్రము ఎప్పుడొచ్చింది? అబ్రహాము కాలంలో కాదు. ఆ రోజుల్లో మనస్సాక్షి చట్టము ఉంది. అయితే ఎలా చెప్పొచ్చు? చాలాసార్లు మనస్సాక్షి చట్టమే ధర్మశాస్త్రం అంటాం కాదు. మనస్సాక్షి చట్టము చాలాసార్లు చెప్పాను, నీవు ఏది నేర్చుకున్నావో, నీకు ఏది నేర్పించబడిందో, ఇది మంచి ఇది చెడు. ఉదాహరణకి బాపనోడికి నేర్పించబడుతుంది బ్రాహ్మణ్స్ కి కూరగాయలే తినాలని, తప్పులేదు. కనుక వాళ్ళ మనస్సాక్షి ఈ చేపలు తింటున్న వారిని జీవహింస చేస్తున్నారు అని వాళ్ళల్లో ఉంటుంది, తప్పులేదు. మనము ఎవరిని చెడుగా మాట్లాడలేదు. అయితే ఈ మాంసము ఈ చేపలు తినేవాడు, ఒరే అబ్బాయి, ఇది మాకు నేర్పించబడింది కనుక ఇటు కూరగాయలు తినేవారు, ఇటు మాంసం తినేవారు కనుక వీరికి వీరి అసహ్యము, వీరికి వీరు, అంటే అవి 2 గుంపులు. మనము ఎప్పుడైతే అంగీకరించగలుగుతామో అందరూ కావాలి మనకి. అంటే తినని వారు తినేవారు అని కాదు, ఒక్కరికి తీర్పు వీరికి ఒకలాగా వీరికి ఒకలాగా ఉండదు. ఏ రోజునైతే తీర్పు తీర్చేవాడు వీరిని బట్టి కాదు, ఆయన్ను బట్టి. కనుక మొట్టమొదట పాపము అంటే ఏంటో మనం నేర్చుకుంటే సో సింపుల్. యాకోబు గారు ఒక్క మాటలో రాస్తున్న గొప్ప మాట, మొదటి అధ్యాయము 15వ వచనం. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శుద్ధము. అంటే వద్దు అన్నదే ముద్దు. ఎగ్జాంపుల్కి ధర్మశాస్త్రము ఏమి సెలవిచ్చింది? నీవు వద్దు అన్న పండు తిన్నావు కనుక నీవు మన్ను కనుక మన్నైపోతావు. కరెక్టే, దేవుడు తీర్పు తీర్చాడు, ధర్మశాస్త్రానికి ఇచ్చాడు. అయితే అందరూ మన్నైపోయారా? ఆదికాండము 5వ అధ్యాయం 24-25 వచనం చూస్తే హానోకు ఉన్నాడు. హానోకు మన్నైపోలేదే, హానోకు దేవునితో ఎత్తబడ్డాడు. అదేంటి? మరి దేవుడు ఇలా చెప్పాడు కదా, మరి దేవుడు అలా ఎందుకు చేశాడు? అది తీర్పు తీర్చువాని కోసం. ఆయన మంటిని మంటిగా మార్చేవాడు, మంటిని మహిమగా కూడా మార్చగలడు. అందుకు ఒక ఏలియా సాక్ష్యం పలుకుతాడు, ఒక మోషే సాక్ష్యం పలుకుతాడు, ఒక హానోకు సాక్ష్యం పలుకుతాడు, ఒక యేసయ్య సజీవుడై పరలోక రాజ్యానికి. అంటే అందరూ చనిపోవాలి అని రూల్ లేదు, అందరూ మన్నైపోవాలని రూల్ లేదు. తండ్రి చిత్తము ఎవరి పట్ల ఎలా ఉందో అని బ్రాడ్ మైండ్, విశాలమైన హృదయం కలిగి మనము ఆలోచించిన ఎడల, దేవుని సన్నిధిని మనం గ్రహించిన ఎడల, దేవుని చిత్తమును మనము అవగాహన చేసుకునే ఎడల, మరులు కొల్పబడిన వాడే. అంటే నువ్వు రాంగ్లీ డైరెక్టెడ్, నీవు ఏడవబడతావు. యాక్సిడెంట్ అంటే ఏంటో తెలుసా? ఎవరు కావాలనుకుని వెళ్ళి, అంటే యాక్సిడెంట్ జరగదు, అనుకోకుండా క్షణంలో జరిగిపోయేదే యాక్సిడెంట్. ఏ రోజునైతే నీవు నేను ఇది గ్రహించగలుగుతాము, ఆ యొక్క లిప్తపాటు కాలంలో అనేక సార్లు మనము ఇరుక్కుపోయే వాళ్ళముగా, ఇరికింపబడే వాళ్ళముగా మనము ఉంటాం. కనుక స్వకీయమైన దురాశ, ఆశ పడడం తప్పు కాదు, దురాశ గర్భమును ధరించి, గర్భము అనగా ఇంగ్లీష్లో ద డిజైర్ విల్ కన్సీవ్, అంటే అది లోపల నీలో ఎప్పుడైతే పుట్టకూడదు పుట్టిందంటే అది నీకు గర్భము దాలుస్తుంది. ఎలాగా? పాపము పరిపక్వమై మరణం, అంటే ఆ పరిపక్వత, ఆ మెచ్యూరిటీ,
క్రమముగా 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 నీలో ఎదుగుతూ వస్తుంది. నీలో ఎదుగుతూ వచ్చినప్పుడు అది మరణాన్ని రిజల్ట్గా ఇస్తుంది. కనుక మోసపోకుడి, ప్రతి విషయాన్ని దేవుడు తీర్పులోనికి తెస్తాడు. పాపం అంటే ఇదే. నువ్వు చేసేది కాదు, నీ చేత చేపించేది కాదు, లేకపోతే ఒకరు ఎవరో నీకు రాసి పెట్టినా కాదు. నీవు అనుకొనకుండా ఊహించలేని పరిస్థితుల్లో ఒక చిన్న రాంగ్ డెసిషన్ చాలు నీవు వెనకబడిపోవడానికి. ఏ రోజునైతే ఈ విధంగా నువ్వు ఆలోచించగలుగుతావో, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపము వలన వచ్చు జీతము మరణమన్నది. అంటే ద రిజల్ట్ ఆఫ్ దట్ సిన్ ఈజ్ డెత్. అంటే ఈ పాపము నీకు ఎప్పుడూ కూడా దాని రిజల్ట్ మారదు, మరణమే. మరణము అంటే అర్థం ఏంటంటే, అంటే చనిపోయిన వాళ్ళందరూ పాపం చేశారనండి? కాదండి, కాదండి. అందుకనే కదా ఈ వాక్యము, అనగా ఆదాము మొదలుకొని కడపటి ఆదాము వరకు పాపము ఏలుబడి చేసిన ఈ లోకంలో దేవుని కృపని వరముగా, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, దేవుని కృపని వరముగా ప్రభువైన క్రీస్తు యేసునందు మనకి నిత్య జీవము ఇవ్వబడింది, ఎటర్నల్ లైఫ్. ఎలాగా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం, ఇక్కడ కూడా పౌలు గారు రాస్తూ, పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని, అనగా మన ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియా జడ్జి, ఆ తీర్పు విధించే న్యాయాధిపతి, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇటు డిఫెన్స్, ఇద్దరు కూడా కేసుని వాదిస్తారు. కానీ ఇద్దరికి బేస్ ఏంటి? ఈ యొక్క లా ఆఫ్ ద ఇండియా కాన్స్టిట్యూషన్, ఇండియా రాజ్యాంగం. ఈ రాజ్యాంగము కొన్ని విధులు విధిస్తుంది, కొన్ని హక్కులు ఇస్తుంది. ఈ రాజ్యాంగాన్ని బట్టి అందులో ఉన్న ఆర్టికల్స్, సో ఇటు పక్కన కూడా రెండు విషయాలు కావాలి. ఒకటి మోటివ్స్, రెండవది ఎవిడెన్స్. ఇక్కడ కూడా మోటివ్స్, ఎవిడెన్స్. అయితే ఇతను వాదిస్తాడు, ఇతను దోషం చేశాడని, నేరం చేశాడని. అయితే ఇతను వాదిస్తాడు, నేరం చేసిన వాడిని, దోషము చేసిన వాడిని, అది అవునా కాదా అని నువ్వు చట్టాన్ని చూపిస్తాడు. ఇతను కూడా అది తీర్పు విధించాలా వద్దా అని చట్టాన్ని చూపిస్తాడు. అంటే ఇద్దరు చూపించేది చట్టాన్నే, కానీ చట్టంలోనే లొసుగులు ఉన్నాయి. ఒక చట్టము ఒకలా ఉంటుంది, ఇంకొక చట్టం ఇంకొకలా ఉంటుంది. సో దీనిని బేస్ చేసుకుని, ఇతను దీన్ని బేస్ చేసుకుని, అంటే వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం కాదు, పోరాటం కాదు, వాదన కాదు, జ్ఞానము. ఇతను పాయింట్, ఇతని పాయింట్. సో ఫోకస్ అంటే ఆజ్ఞను హేతువు చేసి సకల విధమైన దురాశ నా ఎందుకు పుట్టించాను. అంటే ఇప్పుడు దురాశ కలిగింది, కానీ ధర్మశాస్త్రము లేకపోతే పాపానికి బలం లేదు. కనుక ఈ చట్టం లేకపోతే పాపము ఆరోపింపబడదు. కనుక చట్టము ఆరోపింపబడకుండా ఎలా వాదించాలి? కనుక ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు జీవం వచ్చును. కనుక పాపము విషయమై నేను చనిపోయాను. అయితే జీవమునకు ఇవ్వబడిన ఆజ్ఞ అంటే ఒక కాన్స్టిట్యూషన్ దేనికి? సమాజం కోసం. అయితే అది నాకు ఎందుకు మరణానికి దారితీసింది? అనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, కారణం చూపించి నన్ను మోసపుచ్చి నన్ను చంపింది. కనుక ఆజ్ఞ కరెక్టే, ధర్మశాస్త్రం పరిశుద్ధం, ఆజ్ఞ పరిశుద్ధం. అయితే నీతి గలది ఉత్తమమైనది. కనుక ఉత్తమమైనది నాకు ఎందుకు మరణం అవుతుంది? అంటే చట్టం మారటంలా నేను మారుతున్నాను, అంటే పరిస్థితులు మారుతున్నాయి. కనుక 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 ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో రెండు విషయాలు మనం చెప్పుకొని ముగిస్తే, ఆత్మను అనుగ్రహించి అద్భుతములు చేయించువాడు, ధర్మశాస్త్రము వలన లేక విశ్వాసము వలన. అంటే ధర్మశాస్త్ర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఈ ధర్మశాస్త్ర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధమైన వాక్యం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే ధర్మశాస్త్రము నీ నమ్మకంతో కారణం లేదు, ధర్మశాస్త్రానికి ఉన్న బలము అందులో రాయబడింది. కనుక విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు. అంటే దేవుడు అబ్రహాము ద్వారా సంతానాన్ని తీసుకున్నాడు. అబ్రహాము తండ్రిని దేనిగా చేశాడు? ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు, విశ్వాసమును బట్టి అని చెబుతూ, అంటే అన్యజనులు కూడా ధర్మశాస్త్రము ఎరుగకుండినప్పటికీ విశ్వాసము ద్వారా దేవునికి కుమారులు అవ్వగలరు. కనుక లేఖనము ముందుగా
అన్యజనులందరూ అబ్రహామును బట్టి ఆశీర్వదింపబడుదురు అని సువార్త. కనుక ఎప్పుడైతే అబ్రహాము నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క సంతానముగా ఎంచబడ్డాడో, మనము కూడా ఆ విషయాలు నమ్మిన ఎడల, విశ్వాసము ఉంచిన ఎడల, విశ్వాసము కలిగి అబ్రహాముతో కూడా దేవుని సంబంధం. కనుక ఏ రోజున అయితే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు శాపమునకు లోనవుతున్నాం, అయితే కృప ద్వారా ఆ శాపమును ఆశీర్వాదంగా దేవుడు మార్చగలడు. కనుక కృప, యేసు క్రీస్తు వలన కృపా సత్యములు కలిగినవి. మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. ఈ రోజున స్వనీతి దేవుని నీతి. ఏ రోజునైతే స్వనీతి మనము గ్రహించేది, మనము అర్థం చేసుకునేది, మనము వెళ్ళే మార్గం అయితే దేవుని నీతి, దేవుడు మనకు అనుగ్రహము చూపించేది, దేవుడు మనకు అవకాశం ఇచ్చేది, దేవుడు మన మీద ఉన్న తీర్పును కొట్టివేసేది ఆయన నీతి గల న్యాయాన్ని. ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు, ఆయన యందు ఏ అవినీతి లేదు, ఆయన యందు ఏ అన్యాయము లేదు, ఆయన యందు సమస్తము తేటగా ఉంది. నీతి న్యాయములు జరిగించుచున్నా, భూమి మీద కృప చూపిస్తున్నా దేవుడను నేనే అని నన్ను గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన దర్శించే కాలం ఎప్పుడూ కూడా మనకి మరుగు చేయబడి ఉంటుంది. అది మనము గ్రహించలేము. ఏ రోజున అయితే పాపము మన కన్నులకు గుడ్డితనము కలుగు చేస్తుంది, మనము ఆలోచించడం మానేస్తాము, మనం దేవుని వైపు చూడడం మానేస్తాం, పక్కోడి కళ్ళతో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజున వాక్యం విన్న నీవు ఒక్కసారి ఆలోచించు. మనలో ఏ నీతి లేదు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మనలో ఏ మంచి లేదు, దేవుడు ఒక్కడే మంచివాడు. నీతి మంతుని రక్తము మన కొరకు చిందించబడింది. మన అపరాధముల చేత, పాపముల చేత పడి చచ్చిన వారమైన మనల్ని దేవుడు లేవనెత్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆ మరణము నీ యందు, నీవు శరీరమందు అనుభవించిన మమ్మల్ని లేవనెత్తిన, మా పట్ల కృప కలిగిన, మా పట్ల కనికరము కలిగిన లేవనెత్తుచున్నది నీకు వందనాలు. నీ కృపా మహదైశ్వర్యం, నీ మహిమ ఐశ్వర్యము మా జీవితాలు అపరించుకుని నీవు చాలిన దేవుడు, సమస్తము చక్కబెట్టగలిగినది, నీకు మరుగైనది అసాధ్యమైనది ఏది లేదు. నీవు మాత్రమే చూపించే దేవుడు. యేసునామములో దీవించి ఆశీర్వదించి సమాధానంతో వీరికి నీ వాక్యం ప్రకటన దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను దీవించు. ఆమేన్.